ఏం ఔర్ధ్వదైహికం. ఇప్పుడు ఔర్ధ్వదైహిక క్రియలు ఇంతవరకు మరణించే వరకు చెప్పాడు కదా, ఆ తర్వాత క్రియలు ఎలా చేయాలి అందుకు ముఖ్యమైనవి చెప్పుకుంటున్నాం. ఇది ఎందుకు చేయాలి? చాలామంది అనుకుంటారు వాడికి చేయడం వల్ల వాడికి ఏదో వస్తుంది, లేదా వాడికి వస్తుందో లేదో ఎవడు చూడొచ్చాడని. కానీ చేయడం వల్ల నీకు వచ్చేది నువ్వు తెలుసుకో, ఇది చాలా ముఖ్యం. అది ఇక్కడ వివరిస్తున్నాడు. శృణు తార్క్ష్య ప్రవక్ష్యామి సర్వమే ఔర్ధ్వదేహికం యత్కృత్వా పుత్రపౌత్రాశ్చ ముచ్యంతే పైతృకా దృణాత్. ఔర్ధ్వదేహి క్రియలు చెయ్యడం వల్లనే పితృరుణం తీరుతుంది. పితృరుణం అంటే తల్లిదండ్రులు ఇరువురు రుణం, అంతేగాని తండ్రి అనగానే మళ్ళీ మగాళ్ళ గురించే చెప్పారా అనద్దు. తల్లిదండ్రులు ఇరువురు రుణం తీరాలి అంటే ఈ కర్మ. కిం దత్తైర్ బహువిర్దానై పిత్రోరంచేష్టమాచరేత్ తేనాగ్నిష్టోమ సదృశం పుత్ర ఫలమావాప్నుయాత్. గొప్ప మాట చెప్తున్నాడు. ఎన్ని దానాలు చేసినా ఫలితం లేదు సుమా. పుత్రుడైన వాడు తన వారికి అంత్యేష్టి కర్మ చేయడం వల్ల అగ్నిష్టోమ అది క్రతుఫలాన్ని పొందుతాడు. వైదిక కర్మలు ఇవి, అవి పొందుతాడు సుమా. అయితే ఆ సమయంలో పుత్రాదులు ఏం చేయాలి? ఇక్కడ ఆ క్రియను జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ఒక యజ్ఞం చేసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. అందులో మంత్రాలు వింటూ ఉంటే కొంచెం వివేకం అంటూ ఉంటే అసలు దుఃఖం అనేది కలగదు అసలు. ఎందుకంటే జీవుడు అసలు స్థితి ఏమిటో తెలిసిపోయాక ఇది వదిలేసిన తర్వాత వాడిని ఎలా సాగనంపాలనే స్థితి గురించి అక్కడ చెప్తూ ఉన్నప్పుడు దాని యందు మనకు దృష్టి ఉంటుంది. కనుకనే మనకి ఈ పనికి మాలినటువంటి మోహాల్ని పోగొట్టడంలో మన కర్మ విజ్ఞానం చాలా సహకరిస్తుంది. అందుకే తదా శోకం పరిత్యజ్య కారయేన్ ముండనం సుతః. సుతుడైన వాడి శోకాన్ని విడిచిపెట్టి ముండనము చేసుకోవాలి. అంతేకాదు వాడితో పాటు ముండనాది కర్మలు చేయవలసిన వాళ్ళు ఎవరో చెయ్యాలి. అంతేకాదు ముండనం చెయ్యకపోతే తలగాని ఆ సమయంలో ముండనం చేసుకోకపోతే వాడు భ్రష్టుడై నరకాదులకు పోతాడు. ఇది కూడా చెప్పారు. ఈ రోజుల్లో ఒక ఆయన ప్రత్యక్షంగా చూసిన సంఘటన. ఆఫీస్కి సెలవు పెట్టి వచ్చేట, అది చాలా బాధపడి అదేదో మీరే కానిచ్చేయలేకపోయారా అని పక్క వాళ్ళని అన్నట్టు వచ్చి పాపాత్ముడు. ఎంత అయిందో చెప్తే ఆన్లైన్లో డబ్బు పంపిస్తాను అన్నట్టు. ఇట్లాంటి వాళ్ళని కన్నందుకు ఆ తల్లిదండ్రులు బాధపడాలి. బాధపడడం ఏంటి? వాళ్ళ పాపపు ఆలోచనలు వీళ్ళ లోపల నుంచి వస్తున్నాయి. అదొకటి. చిన్నప్పటి నుంచి ఎలా పెంచారు? కాసింత కూడా ఈ శాస్త్రం నుంచి స్పృహ ఇవ్వలేదు. ఎవడో చెప్పబోతే ఎప్పటి నుంచి ఎందుకండి? ఎప్పటి నుంచి ఎందుకు అనడం వల్లే వీడికి అప్పటికీ కూడా బాగుపడే స్థితి లేని స్థితి తెచ్చుకుంటున్నాడు. అర్థం చేసుకో. ఎందువల్ల జరుగుతుంది ఇదంతా? ఏమైనా జ్ఞానం కల్పించారే పిల్లలకి? నువ్వు శరీరమే నువ్వు అనే భ్రాంతిని కల్పించారే తప్ప ఏం కల్పించని చెప్పండి ఇక్కడ. దీనిలో ఇక్కడ అప్పుడు లాభం ఏముంది? ఏడిస్తే. ఇక్కడే జాగ్రత్త పడమని చెప్తున్నాడు. ముండనం వాడు వచ్చి చెప్తున్నాడు, ఈ ముండనం అవన్నీ నాకు వద్దండి బాబు, ఏదో శాస్త్రం కోసం తగలబెట్టి పోతా నేను. జుట్టు పైన శాస్త్రం కోసం వాడు కొట్టండి చాలన్నట్టు. కర్మ. ఉపనయనం చేసేటప్పుడు కూడా శిఖలు పెట్టుకోరు వాళ్ళు. ఎందుకంటే ఉపనయనం ఎప్పుడు చేస్తున్నారో తెలుసు మనకి. ఇంకప్పుడు శిఖలు ఎందుకు పెట్టుకుంటారు? ఆఖరికి భ్రష్టత్వం. దానికంటే మానేసి నాస్తికంగా బతకడం బెటరండి కర్మను అవమానించడం కంటే. ఇక్కడ అవునా లేదు? ఎవరినో ధరిస్తున్నా ఇక్కడ నేను చెప్తున్న మాట కాదు, ఇది గరుడ పురాణంలోది. కొంచెం నాటుకోవాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను అంతే. మాతాపితరోర్ముతౌ ఏనా కారితం ముండనం నహి ఆత్మజస్య కథం జ్ఞేయ సంసారార్నవతారక. గొప్ప మాట చెప్పాడు. ఎవడైతే ఈ ముండనం చేయించుకోడో వాడు తల్లిదండ్రులను తరింపజేయలేడు, ఇంకా వాడేం పుత్రుడయ్యా అన్నారు ఇక్కడ. వాడు తర్వాత వాడు స్నానాదులు చేసి నఖకక్ష వివర్జితం, బాహుమూలలు తర్వాత నఖములు ఇవన్నీ కూడా వాడు తొలగించుకుని తతస్సావాంధవ స్నాత్వా ధౌత వస్త్రాన్ని ధారయే, స్నానాదులు చేసిన ధౌత వస్త్రములు ధరించుకుని జలము తీసుకుని శవాన్ని స్నానం చేయించి. ఇవన్నీ వింటున్నప్పుడు మన సినిమాల్లో చూస్తున్న సీనుల్లో భయపడక్కర్లేదు. ఇది మళ్ళీ చెప్తున్నా ఇక్కడ. ఎవడికైనా అనివార్యమే. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. కొందరు చూడాల్సి వస్తుంది, కొందరు చేసుకోవాల్సి వస్తుంది. చేసుకునేటప్పుడు మనం చూస్తామా పెడతామా అని కాదు, అప్పుడు కూడా చూస్తూ ఉంటామని చెప్పాను. వాళ్ళిద్దరూ చూపిస్తుంటారు చూడండి అని. దూరుదామని ట్రై చేస్తుంటే పొడుస్తూ ఉంటారు, అప్పుడు చూస్తాం. మనల్ని మనం తడపడం కూడా చూస్తాం. గుర్తుపెట్టుకోండి. దాన్ని ముందే తెలుసుకోగలిగితే జాగ్రత్త పడతాం. తప్పేమీ లేదు. ఇది విన్నంత మాత్రాన అదేదో సినిమాలో చూపించిన భయపడిపోనక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ సత్యాన్ని సత్యంగా గ్రహించగలగాలి. ఆ స్థితి కూడా చూపిస్తున్నాడు ఇక్కడ. ముండయే చందనే సృగ్భిర్ గంగామృతికి యాదవ, మండయే చందనం సృగ్భి గంగామృతికి యాదవ. అంతేకాదు చందనాదులతో గంగామృతికతో శవాన్ని అలంకరించాలి. నవీన వస్త్రై సంఛాద్య, అది చేయాలి. దాని తర్వాత దానికి సంబంధించిన క్రియలు ఇంకా చెప్తున్నాడు. అవి చేసి ఆ తర్వాత చేయవలసినటువంటి క్రియలు ఏమిటంటే మరణస్థలంలో ప్రేత యొక్క నామగోత్రములు చెప్తూ సదక్షిణాకంగా పిండాన్నుంచాలి. ఎందుకంటే శవానికి అధిష్టాన దేవత భూదేవత. చూసారు ఇక్కడ. ఇక్కడ పృథ్వీతత్వంతో కూడినటువంటి దేహం ఇది. దానికి భూదేవతకి సంబంధం ఉన్నది. కనుక ఆ భూదేవత యందు
ఇప్పుడు వాడు అక్కడే కదా చేయబోతున్నది. అందుకు ఆ భూమిని ముందు దాని ముందు పెడితే తృప్తి పొందుతుందట. ఎవరు అంటే శవాధిష్టాన దేవత అయినట్టు తేన భూమిర్భవేత్ తుష్ట తదధిష్టాతృదేవత. అధిష్టాన దేవత తృప్తి చెందుతున్నది. తర్వాత ద్వారదేశంలో భూతనామాలతో పిండాన్ని పెడతారు. ఇది ఒకటి చాలా ముఖ్యం. ఇంటిలో మనం తీసుకెళ్ళబోతున్నప్పుడు ఆ ద్వారం దగ్గర కూడా పెట్టాలి. ఎందుకంటే అక్కడ ఉన్న కొన్ని భూత శక్తులు ఉంటాయి. వాటిని పిండంతో తృప్తిపరచకపోతే అవి వీడి శరీరాన్ని ఇందాక చెప్పినట్టు భూతగ్రస్తం చేయవచ్చు. ఇవన్నీ రహస్యములైన సూక్ష్మ విజ్ఞానం ఇదంతా కూడా. ఆ విధంగా అక్కడ చేస్తారు. దాని తర్వాత శవానికి ప్రదక్షిణ చేసి కొడుకులు కోడళ్ళు నమస్కారం చేయాలి, పూజించాలి. ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే అది పవిత్రతం అయిపోయింది. అగ్నిహోత్రానికి సమర్పింపబడే ఒక యజ్ఞద్రవ్యముగా మారింది. అది ఆ దృష్టి రావాలి ఇక్కడ. అక్కడ ఇంకా దాన్ని ఎంత పవిత్రం చేశాడు మంత్రాదులతో. ఎలా చేస్తున్నాం దేహాన్ని చూడండి. కనుక దేహం గురించి ఋషుల దృష్టి వేరు. అది తెచ్చుకొండర్రా అని మనకు కల్పిస్తే అది కేవలం ఏడవడానికి తగ్గ సన్నివేశం, లేదా లోపల సంతోషించే సన్నివేశం కింద మారిపోయింది మనకి. ఎలాంటి దృష్టి ఉండాలో చూడండి ఇక్కడ. ఆ తర్వాత బంధు సహితుడే ముందు పుత్రుడు భుజంతో ఎత్తాలట. అక్కడ చెప్తున్నాడండి, ధృత్వా స్కంధే స్వపితరం యశ్మశానాయ గచ్చతి. ఆ తండ్రి యొక్క శవంతాల యొక్క దాన్ని భుజానికి ఎత్తుకున్న కొడుకు అశ్వమేధ ఫలాన్ని పొందుతాడు సుమా. అడుగుకి అశ్వమేధ ఫలం పొందుతాడు ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు. ఆ అడుగు వేస్తున్నప్పుడు ఎందుకు భుజానికి ఎత్తుకోవాలంటే అక్కడ చెప్తున్నాడు, ఏ తల్లిదండ్రుల శరీరాన్ని ఎత్తుకున్నావో ఆ తల్లిదండ్రులు నీ బాల్యావస్థలో భుజం ఎక్కించుకున్నారు, తొడలెక్కించుకున్నారు, వీపు మీద ఎక్కించుకున్నారు. అలాంటి తండ్రిని నువ్వు ఇప్పుడు భుజం ఎక్కించుకుంటున్నావు అనే భావనతో ఆ భక్తితో ఎత్తమని చెప్పాడు ఇక్కడ. ఎంత గొప్ప మాట చూడండి. నీత్వా స్కంధే స్వపృష్ఠంకే సదా తాతేన లాలిత. వారు ఎత్తుకున్నారు, నిన్ను ముద్దాడారు, ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడు పోతారని ఎదురు చూసే వాళ్ళందరూ ఇప్పుడు చదివితే హృదయం కరుగుతుందండి. ఇంతకంటే అనుబంధం గురించి ఎవరు చెప్పారు? నువ్వు తన్నినా అది కూడా ఆట కింద ఎత్తుకుని గుండెలకు హత్తుకున్న తల్లిదండ్రుల రుణం నువ్వు తీర్చగలవా? ఎన్ని జన్మలెత్తితే తీర్చగలవు. ఇక్కడ ఈ దేహాన్ని ఇచ్చిన వాళ్ళు, ఈ దేహం పోషించిన వాళ్ళు, భరించిన వాళ్ళు, సహించిన వాళ్ళు, రక్షించిన వాళ్ళు, అందుకే వాళ్ళ చేత లాలింపబడిన తదైవ తదృణాన్ముచ్చే. వారు చేసిన ఆ ప్రేమకి రుణం ఎత్తుకున్నప్పుడే తీరుతుంది సుమా అన్నాడు ఇక్కడ. అది తదైవ తదృణాన్ముచ్చేన్మృతం స్వపితరం వహేత్.